శృతికి జ్వరం వచ్చినా పట్టించుకోకుండా నీతూ ఫోన్ చేసిందని రెస్టారెంట్కి వెళ్ళిపోయిన రవి. రవి మీద కోపంతో ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిన శృతి. అసలు రవి ఏం చేయబోతున్నాడు? మీనా ఏం చేయబోతుంది? శృతి తిరిగి వస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక మీనా అయితే బాలు కోసం పోలీస్ని బతిమలాడడంతో ఇక బాలునైతే లాకప్లోంచి బయటికి విడిపిస్తారు. ఇక బాలు బయటికి వచ్చాక, బావా ఐఎమ్ సో సారీ బావా, ఇదంతా నా వల్ల అయింది. నా కోసం నువ్వు ఇంత ఆలోచించావు. నీ గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికని వెళ్ళిపోయాను. అక్క కనబడలేదని చెప్పి పెట్టకుండా నువ్వే మాయం చేసి ఉంటావని నీ మీద కోపంతోనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నన్ను క్షమించు బావా అనిక శివ అంటుంటే, ఏంటి ఏంటి శివ నువ్వు నా తమ్ముడు లెక్కరా? నిన్ను నేను ఎలా అంటాను చెప్పు? నువ్వు చిన్నవాడివి, వయసులో చిన్నవాడివి కాబట్టి అలా చెడు సావాసాలు చేస్తే చెడిపోతావని చెప్పడానికి వచ్చాను. కానీ నువ్వు పైకి వాడిని కొట్టానని గొడవకి వచ్చావు. కోపంలో ఏం చేశానో నాకే తెలీదు. నీ చెయ్యి విరగ్గొట్టేశాను. చూడు అప్పుడు ఎంత పని అయిందో. కానీ నన్ను కూడా క్షమించు. నీ చెయ్యి విరగ్గొట్టాను కదా అని బాలు అంటుంటే, లేదు బావా, నువ్వు నా కోసమే చేశావు. నేను మంచిగా మారుతాననే చేశావు కదా. నిజంగానే థ్యాంక్స్ బావా. ఇవాళ నా కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అని ఇక కంటతడి పెట్టుకుంటే శివ అయితే, చిచిరే ఏడుస్తున్నావేంట్రా? ఇలాంటి వాటికి ఏడుస్తే రౌడీజం ఎలా చేస్తావు నువ్వు అని బాలు అంటుంటే, ఊరుకోండి అని మీనా అంటుంది. సరే సరే జోక్గా అన్నాను, కానీ ఎగ్జామ్ బాగా రాయి సరేనా? నీ కోసం కష్టపడి ఒక రాత్రంతా జైల్లో ఉన్నాను. మీ అక్క కష్టపడి ఏడ్చి నన్ను బయటికి విడిపించింది. కాబట్టి నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, పాస్ అవ్వాలి. నిన్ను అన్న అందరి నోర్లు మూతపడాలి, సరేనా? అర్థమవుతుందా అని బాలు అనేసరికి, అలాగే బావా, నువ్వు చెప్పినట్టుగానే నేను ఎగ్జామ్ బాగా రాస్తాను. నేను బాగా రాసి టాపర్ కింద వస్తాను అని శివ అంటాడు. సరే మీనా, ఇప్పటికీ లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామా? వెళ్దామండి అనిక మీనా బాలు అనేసరికి, సరే అక్క మీరు వెళ్ళండి, మేము కూడా ఇంటికి వెళ్తాము అని సుమతి మరియు శివ అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక బాలు మీనా ఇంట్లో దారిలో వెళ్తూ ఏవండి, నిన్న మీరు ఇలా జైల్లో ఉన్నారని అత్తయ్యకి మావయ్యకి నేను చెప్పకుండానే మొత్తం తెలిసిపోయింది. ఎవరో సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టేశారంట. అది మావయ్య అత్తయ్య చూశారంట. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పి మాటలు చాలా చెప్పారు అత్తయ్య అనిక మీనా బాలుకి చెప్తుంటే, మా అమ్మ అనకపోతే ఆశ్చర్యం, కానీ అంటే ఆశ్చర్యం ఏముంది మీనా? నీకు తెలిసిందే కదా, మా అమ్మ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు నేను తప్పు చేశానని మా అమ్మకు అనిపిస్తాయి. ఇక దాన్ని సాగదీస్తూనే ఉంటుంది మా నాన్న రెచ్చగొట్టేదాకా. ఇప్పుడు మా నాన్నకి కోపం తగ్గిందా ఏమో? మావయ్య కూడా నేను చేసిన తప్పు అని నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నిన్న భయం వేసింది. ఇంటికి వెళ్ళాక క్షమాపణ అడగాలి సరేనా అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే బాలుని, సరే ఇంటికి వెళ్ళాక మా నాన్న దగ్గర కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాము సరేనా? అనేక బాలు మీనా మాట్లాడుకునేసరికి ఇంక ఇల్లు వచ్చేస్తుంది. ఇంటి దగ్గరికి అయితే దిగుతారు. ఇంకా బాలు మీనా లోపలికి వచ్చేసరికి, వచ్చాడు జైలు నుంచి పోటుగాడు అనిక ప్రభావతి అంటుంటే, పోటుగాడినే, నీకేంటి? మా మరిది కోసం వెళ్ళాను, వాడు ఎగ్జామ్ రాలేకపోతున్నాడు కాబట్టి వాడికి సాయం చేయడానికి వెళ్ళి ఇలా ఇరుక్కున్నాను, అంతకుమించి ఏమీ లేదు అని బాలు అంటుంటే, అవును, నీకైనా తాగేసి జైలుకి వెళ్ళడం అలవాటే కదా, నీకు అది అత్తారిల్లు కదా, అప్పుడప్పుడు వెళ్ళి హాయ్ చెప్పేసి వస్తూ ఉంటావు కదని మనోజ్ అంటుంటే, అవునవును, నీకులాగా లక్షలు మింగేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదురా, అందుకని నిజాయితీగా వెళ్ళాను, నిజాయితీగా వచ్చాను అంతే అని ఇక బాలు అంటుంటే, అమ్మ చూసావమ్మ ఎలా అంటున్నాడో? ఏమంటున్నాడు మా ఆయన జోలికి మీరు ఇంకొకసారి వచ్చారంటే మీకు మర్యాదగా ఉండదు. అయినా మా పర్సనల్ మ్యాటర్ మా పర్సనల్ది. మా తమ్ముడు కోసం ఆయన నేను ఇలా కష్టపడ్డాము అంతే, అయిపోయింది. అందులో మిమ్మల్ని ఏమన్నా రూపాయి అడిగామా, లేకపోతే మిమ్మల్ని సహాయం చేయమని అడిగామా? ఎందుకని మా ఆయన మీదకి వచ్చి అడుస్తున్నారు మీరు? ఇంకా ఆపుతారా? మేము ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అంటే అది మావయ్యకి మాత్రమే. మావయ్య గారు మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మేము ఇవాళ అవి అనవసరంగా వాడి ఇలా పోగొట్టుకున్నాము. అందుకని మావయ్య గారికి క్షమాపణ చెప్తాము. ఇక మీరేం ఆడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని చూడకపోతే లోపలికి పోండి అని మీనా గట్టిగా అనేసరికి ప్రభావతి షాక్లా చూస్తూ ఉండిపోతుంది. మనోజ్ కూడా సేమ్. సరే లోపలికి రా అని సత్యం పిలిచేసరికి ఇక బాలుని, ఉండండి మావయ్య ఒక్క నిమిషం అని మీనా లోపలికి వెళ్ళి ఇక హారతి అయితే తీసుకొచ్చి బాలుకి గుమ్మం బయట నుంచి హారతి ఇస్తుంది. ఏంటండి ఇది? ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు ఏంటిది? జైలుకి వెళ్ళి వచ్చినాడికి కూడా హారతులు ఇస్తారా?
ఏమోనమ్మా, దిష్టి తగలకుండానేమో మళ్ళీ వెళ్ళడానికో అని మనోజ్ అంటుంటే ఇక మీనా అయితే కోపంగా చూస్తుంది మనోజ్ని. ఇక మనోజ్ సైలెంట్ అయిపోతాడు. అందరు లోపలికి వెళ్ళిపోయాక సత్యం మాత్రం బయట ఉంటాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న, కావాలని చేయలేదు నాన్న, వీళ్ళ తమ్ముడి కోసమని అనుకోకుండా అలా అయితే ఆ ప్రిన్సిపల్కి వాళ్ళ ఇంటి ముందే గొడవ చేశామని వాళ్ళ కూతురికి ఆల్రెడీ ఇంతకు ముందు మందు తాగేవాడితో ఇచ్చి పెళ్లి చేశారంట. వాళ్ళ కూతురుని ఇంకో మీనాలో చూసుకున్నారు. వాళ్ళకు అల్లుడి మీద తీర్చుకోలేని పగ నా మీద తీర్చుకుందామని పోలీసులకి ఫోన్ చేసి నన్ను జైల్లో వేయించారు. అంతకుమించి ఏం లేదు నాన్న, నన్ను ఎవరూ ఏమీ చేయలేదు, మీరు అలా కోపంగా చూడకండి ప్లీజ్ నాన్న అని ఇక బాలు అంటుంటే, రే కోపం కాదు ఏం కాదురా, బాధరా, ఎందుకని నువ్వు ప్రతి దాంట్లో నువ్వే ఇరుక్కుంటావు? ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తే ఫస్ట్ ఇరుక్కునేది నువ్వే. ఎందుకు ఆ దేవుడు ఇలా రాశాడు నీ రాత? అయ్యో నాన్న, నా రాత బాగానే రాశారు, అందుకే కదా నాకు మీనా లాంటి భార్య నీలాంటి తండ్రి దొరికారు, అందుకే కదా వాళ్ళ మీనాతో పాటు మీనా నన్ను బయటికి విడిపించింది, లేకపోతే నేను ఇంకా జైల్లోనే ఉండేవాడిని కదా. ఎందుకు నాన్న అలా పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకుంటారు అని ఇక వాళ్ళు అంటుంటే, అన్నింటిలోనూ మంచి చూసేది నువ్వు మీ ఆవిడేనేరా, ఇంకెవ్వరు మంచి చూడరు, ప్రతి విషయంలోనూ చెడు వెతికే మీ అమ్మ మనోజ్ గారిలా కాదురా మీరు. నేను జైల్లో పెట్టారు అని నాకు చాలా కోపం వచ్చింది, అందుకనే మీనాతో అసలు నేను మాట్లాడలేదు, అసలు మీరు తప్పు చేశారు అనేసి ఇంకా వెళ్ళిపోయాను రా. మీనా సారీ అమ్మా అని సత్యం అంటుంటే, చచ్చా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పేది కూడా మా మంచి కోసమే కదా, మేము అది తెలియకుండా ఇలా తప్పుడు నడకలో వెళ్ళాము, జైలు పాలయ్యాము, ఈసారి ఇంకొకసారి అలాంటి దారిలో నడవం మావయ్య అని మీనా చెప్తుంది. సరే లోపలికి వెళ్దాం పదండి అని ఇంకా అందరు లోపలికి వెళ్ళి అయితే కూర్చుని ఉంటారు. వచ్చాడు, హారతి అయిపోయిందా, ఇంకా ఏమైనా పాదాభిషేకం పూలాభిషేకం చేస్తావా చెప్పు, రెడీగా ఉన్నాము అని ప్రభావతి అంటుంటే, అంత వెటకారం ఏం అవసరం లేదు అత్తయ్య, అయినా మా ఆయన ఏదైనా నేరాలు చేసి ఘోరాలు చేసి స్టేషన్కి వెళ్ళలేదు, మా ఆయన మంచి పని చేసే వెళ్ళారు, వాడెవడో న్యూసెస్ కేసు కింద పెట్టాడు, ఏం చేస్తాము ఇలా తయారైంది, వాడెవడో కేసు పెట్టకుండా ఉంటే మా తమ్ముడు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుని వచ్చేద్దును, మేము కూడా ఇంటికి వచ్చేద్దాము, మీతో ఇలా మాటలు పడాల్సిన అవసరం మాకేం ఉండేది కాదు కదా అని మీనా అంటుంటే, ఏంటి చేసిందంతా చేసి ఇప్పుడు నోరు లేపుతున్నావా, నోరు మూసుకొని కూర్చో అని ప్రభావతి అంటుంది. అలా కూర్చుంటాను అత్తయ్య, కూర్చుంటాను, మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటానని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు కూడా వెళ్ళిపోతాడు. ఆంటీకి బాగా తీరింది, లేకపోతే అస్తమానం మీనా మీద పడి ఏడుస్తుంది. ఇవాళ మీనా లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఇచ్చింది, బాలు కూడా బాగా సపోర్ట్ చేశాడు అని ఇక శృతి అయితే మనసులో అనుకుంటుంది. ఇక ఇంట్లో అయితే అందరూ తినేసేసి పడుకుంటారు. పడుకున్నాక ఇక మార్నింగ్ మళ్ళీ లేచి అందరూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్న టైంకి అప్పుడే ఇక శృతికి అయితే ఫుల్ ఫీవర్ ఉంటుంది. రవి అయితే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంటే, రవి అని చెప్పేసి ఇక శృతి పిలుస్తుంది. ఏమైంది శృతి? ఏం లేదు, చాలా నీరసంగా ఉంది, ఇవాళ నేను స్టూడియోకి వెళ్ళనని చెప్పేసి కొంచెం కాల్ చేసి చెప్పవా నా ఫోన్లోంచి అని శృతి అనేసరికి, అంత నీరసంగా ఏమైంది అనిక నొసల మీద చేయి పెట్టి చూస్తాడు. ఇక బుర్ర వేడిగా కాలిపోయేసరికి, అయ్యో శృతి నీకు ఫుల్ ఫీవర్ ఉంది, పద హాస్పిటల్కి వెళ్దాము అని రవి అంటుంటే, లేదు నేను హాస్పిటల్కి రాను, మళ్ళీ హాస్పిటల్కి వస్తే మళ్ళీ నాకు ఖచ్చితంగా ఇంజెక్షన్స్ చేస్తారు, నాకు ఇంజెక్షన్స్ అంటే భయం రవి, నేను రాను హాస్పిటల్కి, నాతో పాటు వాళ్ళు నువ్వు కూడా ఇంట్లో ఉండిపోవచ్చు కదా ప్లీజ్ అని శృతి అడుగుతుంటే, ఇవాళ కుదరదు శృతి, ఇవాళ చాలా పని ఉంది. అదేంటి, షెఫ్స్కి ముందే పని ఉండదు కదా? ఉంటుంది శృతి, మా ఆఫీస్లో మా మేడం పెద్ద కంపెనీవి ఇలా ఒప్పుకున్నారు, అవి ఇప్పుడు అవి డెలివరీ అవ్వకపోతే మళ్ళీ రేపటి నుంచి మాకు ఆ వర్క్ ఇవ్వరు కదా, అది ప్లీజ్ శృతి కొంచెం ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళవని నువ్వే వెళ్ళి వచ్చే సరేనా, లేకపోతే దగ్గరుండి చూసుకోమని మీనావదినికి చెప్పనా అని ఇక రవి అంటుంటే, ఏం అవసరం లేదు, నీకు నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారు కదా అని ఇక శృతి అంటుంటే, సరే వెళ్ళను, నువ్వే నాకు ఎక్కువ, నాకు ఉద్యోగమేమి ఎక్కువ కాదు, ఇంట్లోనే ఉంటాను అని రవి అంటాడు. అప్పుడే ఇక నీతు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో నీతు చెప్పు అని ఇక రవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే, ఏంటి ఇప్పుడు ఆఫీస్కి రమ్మని తినేస్తుందా, లీవ్ అని చెప్పినప్పుడు లీవే, నాకు ఇలాగ ఇవ్వు నేను చెప్తాను అని శృతి ఫోన్లో లాక్కుంటుంటే, అబ్బా ఉండు శృతి అని రవి మళ్ళీ లాగేసుకుంటాడు ఫోన్, స్పీకర్లో పెట్టు అని శృతి అడగగానే ఇక స్పీకర్ పెడతాడు రవి అయితే. మేడం ఇవాళ నేను రావడానికి కుదరదు, మా వైఫ్కి ఫీవర్ వచ్చింది అని ఇక రవి చెప్పడంతో, అయ్యో రవి ఏంటి రవి నువ్వు ఇప్పుడు దాకా వచ్చాక ఇప్పటికిప్పుడు ఇలా రానంటే ఎలాగా, అసలుకే నేను ఫస్ట్ పెద్ద ఆర్డర్ ఒప్పుకున్నాను, నేను ఇలా షాప్ ఓనర్ అయ్యాక ఫస్ట్ టైం ఒప్పుకున్న ఆర్డర్ అది కరెక్ట్ టైంకి డెలివరీ చేయకపోతే రేపటి నుంచి మనకి ఏమీ రావు, ఇప్పుడు కానీ మంచిగా డెలివరీ చేస్తే రేపటి నుంచి ఇంకా మనకి ఫుల్ బిజినెస్ ఉంటుంది, కొంచెం
అడ్జస్ట్ అయ్యి వచ్చేయి రవి అని చెప్పేసి నీతూ అంటుంటే, లేదు లేదు అసలు తను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, చాలా నీరసంగా ఉంది, బాడీ కూడా వేడిగా కాలిపోతుంది అని రవి అంటుంటే, అయ్యో ఇప్పుడు నాది నీకు అర్థం అవ్వట్లేదా, నేను చెప్పాను కదా మీది జాయింట్ ఫ్యామిలీయే కదా, అంతమంది ఉంటారు కాబట్టి ఎవరో కొలుతుతానని హాస్పిటల్కి పంపించవచ్చు కదా, ఏమవుతుంది చెప్పు, ఇది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు కదా, ఆ పని అయితే ఎవరైనా చేయగలరు, కొంచెం ఆలోచించు రవి, మళ్ళీ నీలాంటి షెఫ్ లేకపోతే వాళ్ళు మళ్ళీ వద్దంటారు, వండిన తర్వాత బాలేదని రెప్యుటేషన్ తెచ్చుకోవడం కన్నా వచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం బెస్ట్, కానీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మా నాన్న ఈ షాప్కి ఓనర్గా నన్ను చేరేమో అని నాకు భయం వేస్తుంది, కొంచెం ప్లీజ్ పెద్ద మనసు చేసుకుని కొంచెం మీ వాళ్ళకి రావా, ఇంట్లో మీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరొకరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమను అని ఇక నీతో చెప్పడంతో, సరే చూస్తాను మేడం అని ఇక ఫోన్ కట్ చేస్తాడు రవి. అయితే ఏంటి చూసేది, వెళ్ళని చెప్పలేకపోయావా, అది కాదు శృతి, పెద్ద కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది అలా ఫుడ్ డెలివరీ చేయాలని, ఇది కానీ ఒకసారి సక్సెస్ అయితే రోజు ఇంకా అదే ఆర్డర్ కంపెనీస్కి పంపిస్తే వాళ్ళు లంచ్ టైంలో తింటారు, కానీ నేను వదిలేసి వెళ్ళాలని నాకు కూడా లేదు, కానీ ఆర్డర్ పోతే నాకు ప్రమోషన్ పోతుంది, శాలరీ కూడా తగ్గిపోతుంది, ఇప్పుడు ఒకవేళ కానీ అది సక్సెస్ అయితే కంపల్సరీగా నా శాలరీ పెరుగుతుంది, అర్థం చేసుకో, ఇంట్లో వాళ్ళు ఎవరొకరిని తీసుకువెళ్ళమని ప్లీజ్ శృతి అని అనేసి ఇక రవి అయితే బయటికి వెళ్ళిపోతాడు. నాకు ఇంత ఫీవర్గా ఉన్నా తనకి కంపెనీయే కావాలి, ఇలా రెస్టారెంటే కావాలి అని ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు, నన్ను హాస్పిటల్కి తీసుకునే దిక్కు కూడా లేదు, ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇక బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది శృతి. అయితే ఇక బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటుంది శృతి. బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఇక బ్యాగ్ పట్టుకుని బయటికి వస్తుంది. ఏంటి శృతి, ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు అని ఇక మీనా అడుగుతుంటే, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా అని అప్పుడే ప్రభావతి వస్తుంది. మీ అబ్బాయికి నేను బోర్ కొట్టేశాను ఆంటీ, ఇంకొక కొత్త అమ్మాయిని వెతుక్కున్నారు, ఆ అమ్మాయితోనే రోజు ఫోన్ కాల్స్ మాట్లాడి రోజు రెస్టారెంట్కి వెళ్తున్నారు, నాకు ఇంత పెద్ద ఫీవర్ ఉందని తెలిసినా కూడా నన్ను పట్టించుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే, అది కాదమ్మా వాడికి ఏదో పని ఉండి ఉంటుంది, నీకు జ్వరమే కదా, నాకో మీనాకో చెప్తే సరిపోద్ది కదా, నీకు కాపురం పెట్టడమో లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడమో జాబ్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తాం కదా అని ఇక ప్రభావతి అంటుంటే, నాది ఇప్పుడు మ్యాటర్ అని నాకు ఎలా చూసుకున్నారు అన్నది కాదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఫాస్ట్గా తగ్గిపోతుంది, రవి అంటే నాకు చాలా ఇష్టం, అందుకని రవి నా పక్కన ఉంటే, రవితో అలా కూర్చుని ఉంటే నాకు కంపల్సరీగా ఇప్పటికీ జ్వరం తగ్గిపోదును, కానీ ఉండమని చెప్పినా ఆ విషయం తనకి తెలిసినా ఉండకుండా వెళ్ళిపోయాడంటే ఏంటి అర్థం, నేను అతనికి అంత ఇంపార్టెంట్ కాదనే కదా ఆంటీ అర్థం అని శృతి అంటుంటే, అలా తప్పుగా అర్థం చేసుకోకు శృతి, రవి చాలా మంచి అబ్బాయి, తను వేరే వాళ్ళ కోసం వెళ్ళాడు, కంపెనీలో ఖచ్చితంగా తనకి ఏదో ఆఫర్ ఇచ్చే ఉంటారు, అందుకని తను వెళ్ళుంటాడు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు శృతి అని చెప్పేసి మీనా ఎంత చెప్తున్నా, లేదు మీనా నువ్వు ఎంత చెప్పినా ఆంటీ ఎంత చెప్పినా నేను వినేదే లేదు, వెళ్ళిపోతాను, నా మాటకి విలువలేని చోట నేను ఎందుకు ఉంటాను, ఉండమని ఆగమని నా దగ్గరే ఉండమని చాలాసార్లు మతుపులాడాను, కానీ ఒకసారి ఫోన్ చేసి ఆ నీతో మాట్లాడగానే ఆ నీతో వెనకాతలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, నేను అసలు తన దగ్గర ఉండదలుచుకోలేదు అని శృతి అయితే ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన శృతిని చూసి కోపం పడిపోయి ఇక ప్రభావతి అయితే మీనా మీదకి వస్తుంది. చూసావా, అది వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేదు, నువ్వు ఆపలేకపోయావా, ఇప్పుడు నీకు గొడవల మీద పట్టింపు వచ్చిందా, ఆపకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఇక ప్రభావతి అంటుంటే, నాకన్నా ముందు మీరే ఉన్నారు కదా అత్తయ్య, శృతితో పాటు బయట దాకా వెళ్ళారు, చేపట్టుకుని ఆపలేకపోయారా, రివర్స్లో వచ్చి నన్ను అంటున్నారేంటి అని మీనా అంటుంటే, అంతా నా కర్మ, నీలాంటి కోణలు దొరికింది నాకు, చూడు నువ్వు అడుగుపెట్టిన కానించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, ఒకసారి రోహిణి వెళ్ళిపోయింది, ఒకసారి ఇప్పుడు చూడు శృతి వెళ్ళిపోయింది, ఇది రెండోసారి శృతి వెళ్ళిపోవడం, అంతా కారణాలు నీ వల్లే అత్తయ్య, ఏమన్నా అనండి, నన్ను మాత్రం అనకండి, ఈసారి శృతికి నాకు ఏ గొడవ అవ్వలేదు, అయినా శృతి నేను మాట్లాడుకోవట్లేదు, తనని ఇప్పుడు కన్విన్స్ చేస్తే నా మాట వింటుందా, మీరే కదా తనకి ముద్దుల అత్తయ్య గారు, మీరు చెప్తే ఆగలేదు, నేను చెప్తే ఆగుదునా, లేదు కదా నీక మీనా చెప్పేసరికి, అవును ఇది చెప్తున్న కూడా నిజమేలే, ఈ మధ్యకాలం ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా అని ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక బాలు వస్తాడు. ఏంటి ఏంటిలా కొట్టుకుంటున్నారు అని ఇక బాలు అడుగుతుంటే, ఏంటండి ఏం చెప్పాలి, శృతి ఇల్లుదులు వెళ్ళిపోయింది, దేనికి, రవి వేరే అమ్మాయితో ఫోన్లో కాల్స్ మాట్లాడుతున్నాడు, తనకి ఫీవర్ వచ్చినా సరే పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని తను బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి అని ఇక మీనా చెప్పడంతో, ఇది మరీ బాగుంది, ఆఫీస్లో పని ఉంటే తినేం చేస్తాడు, అది తను వేరే వాళ్ళ దగ్గర పనిచేసినంత కాలం ఇలానే ఉంటుంది, ఓన్ వర్క్ ఉంటే పిలిచిన వెంటనే రావచ్చు, మనల్ని ఎవరు ఏమనరు అని చెప్పేసి ధైర్యంగా ఉంటాము, కానీ వేరే వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి అనిక బాలు మీనాతో అంటుంటే, అవునండి
పాపం తనేమో హర్ట్ అయి వెళ్ళిపోయింది. తనకి సత్య చెప్దాం అనుకుంటే తను నా మాట వినలేదు. ఎలాగో మా ఇద్దరి మధ్య గొడవ పెట్టారు కదా ఒక మనిషి, ఆ మనిషిని అనాలి అని మీనా అంటుంటే అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే. సరే ఏవండి, ముందు రవికి ఫోన్ చేసి చెప్పండి ఇలా జరిగిందని. రవి ఏం చెప్తే దాన్ని బట్టి మనం మిగతావన్నీ ప్రొసీడ్ అవుదామని మీనా అంటుంటే, సరే ఉండి ఫోన్ చేస్తాను అని బాలు అయితే రవికి ఫోన్ చేస్తాడు. చెప్పనయ్య ఏమైంది అని రవి అడుగుతుంటే, అది కాదురా డబ్బుడమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకుని. ఏంటి, ఇంట్లోంచి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయిందా? మార్నింగ్ ఫుల్ ఫీవర్ అని చెప్పింది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని ఇంకా రవి బాలు మాట్లాడుకుంటుంటే, ఏమోరా తనకి ఫీవర్ వచ్చినా నువ్వు పట్టించుకోలేదంట. నీకు తనకంటే రెస్టారెంట్ ఎక్కువ, నీకు తన బోర్ కొట్టేసిందంట అని అనేసి వెళ్ళిపోయిందంట. తన పుట్టింటికి కానీ వెళ్ళిపోయినట్టుంది అని బాలు అంటుంటే, ఇన్నందా? అయ్యయ్యో, తను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నేను పెద్ద కంపెనీ ఆఫర్ కోసం వెయిట్ చేశాను ఎన్ని సంవత్సరాలు, అది వాళ్ళకి వచ్చింది. మా ఓనర్ కూడా ఆవిడ జాయిన్ అయ్యాక ఫస్ట్ పెద్ద ఆర్డర్ ఇది సక్సెస్ అయితే మా లైఫ్ సెటిల్ అనుకున్నాము అన్నయ్య, అందుకని తప్పక వచ్చేసాను. కానీ శృతి ఇంత దారుణంగా డెసిషన్ తీసుకుంటుందని అనుకోలేదు అనేక రవి అంటుంటే, ఆడవాళ్ళు అంతేరా, అలాగే డెసిషన్ తీసుకుంటారు, కానీ నీ పని అయిపోయాక ఇంటికి రా, శృతికి ఈ లోపు మేము సర్ది చెప్తాము సరేనా అని బాలు అంటాడు. సరే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఆఫ్టర్నూన్ లోపల ఎలాగోలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తాడు రవి అయితే. అయ్యో శృతి, ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నువ్వు లేకపోతే నేను ఉండగలనా, ఎందుకని వెళ్ళిపోయావు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక రవి అయితే. అప్పుడే నీతు వస్తుంది దగ్గరికి. ఏమైంది రవి, ఎందుకని డల్గా ఉన్నావు? ఏం లేదు నీతు, వెళ్ళు అనిక రవి చెప్పడంతో, చెప్పు పర్లేదు ఏమైంది రవి, చెప్పు బేబీ అని ఇక షాప్ ఓనర్ అంటుంటే, ఇంకా ఆపుతారా ప్లీజ్, మీరు నన్ను బేబీ అని పిలవడం ఆపేయండి. మా వైఫ్కి అసలు నచ్చట్లేదు మీరు అలా పిలవడము. ఒక పెళ్ళైన మగవాడిని ఇలా బేబీ అని పిలవడం, బండి ఎక్కడం, నా వైఫ్ ముందే అర్ధరాత్రులు కాల్ చేయడం, ఇవన్నీ మా వైఫ్కి నచ్చలేదు. కానీ తను చెప్పుకోలేకపోయింది. తను చాలా ఓపెన్ మైండెడ్ కాబట్టి ఇన్ని రోజులు ఊరుకుంది. కానీ ఇవాళ తనకి ఫీవర్ వచ్చినా సరే నేను పట్టించుకోకుండా వచ్చేసానని చాలా కోపపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మీరు ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకండి నాతో అని ఇక రవి చెప్పేసరికి, ఓకే కూల్ సారీ, నేను ఏదో నిన్ను ఆట పట్టిస్తూ మాట్లాడానే, కానీ నీ మీద నాకు తప్పుడు ఇంటెన్షన్ ఏమీ లేదు రవి. జస్ట్ నీ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి నిన్ను చూసి నీకు మంచి మార్క్స్ ఇచ్చాను అంతే. నీ మీద నేనేం పగ తీర్చుకుందామని ఏం చేయలేదు. నువ్వు శృతి కలిసి ఉండాలని కోరుకుంటాను. సరే ఆఫ్టర్నూన్ ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళు సరేనా అనిక నీతో చెప్పడంతో సరే అని ఇంకా రవి అంటాడు. ఇంకో పక్క బాలు మీనా అయితే శృతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. శృతి అని గట్టిగా పిలిస్తే శృతి అయితే రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఏంటి మీరు వచ్చారా? రవి రాలేదు కదా, రవి బిజీగా ఉండుంటాడులే. అయినా నాకు హెల్త్ బాగాలేదు మీనా, మీరే పైకి రండి. హాల్లో కూర్చుని మళ్ళీ అమ్మా నాన్నలతో వేధించాలి, ఇప్పుడు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు. మనం రూమ్లో మాట్లాడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని శృతి చెప్పడంతో సరే వస్తున్నాము అని బాలు ఇక మీనా అయితే పైకి వెళ్తారు. ఏవండి చూసారా మన ముందు మాట్లాడేసుకుంటే మొత్తం నిజాలని తెలిసిపోతాయని విడిగా రూమ్కి రమ్మని పిలుస్తుంది చూసారా అని ఇక శోభ అంటుంటే సురేంద్రతోటి, అన్నీ చూస్తూనే ఉన్నాను. మెల్లగా వీళ్ళిద్దరికి రవిని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే ఒక పని అయిపోతుంది. రవిని శృతిని కలిపేసి ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇక రవికి మన బిజినెస్ అప్పచెప్పచ్చు అని శోభ మరియు సురేంద్ర అయితే ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక మీనా బాలు అయితే పైన రూమ్లోకి వెళ్తారు శృతి రూమ్లోకి. మీరెందుకు వచ్చారు మీనా? ఆల్రెడీ ఇందాకే నువ్వు వద్దని చెప్పావు. ఆల్రెడీ నువ్వు ఇందాకే నాకు సర్ది చెప్పడానికి ట్రై చేసావు, అయినా నీ మాటలు వినకుండా ఇక్కడికి వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనిక శృతి అడుగుతుంటే, తప్పు శృతి, రవిది తను ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసుకోకుండా నువ్వు అలా వదిలేసి రావడం, రవిని వదిలేసి రావడం మంచిది కాదు. తను నీకోసం ఆలోచించి నీకోసం బాధపడుతున్నాడు. సాయంత్రం దాకా పట్టే జాబ్ కోసం ఇప్పుడు ఆఫ్టర్నూన్ దాకా చేసి వచ్చేసేలాగా నీకోసం గబగబా చేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు అనిక వీడియో అయితే చూపిస్తుంది రవి గురించి, శృతి మీదకి ప్రేమ ఎంత ఉందో అదంతా చూపిస్తూ ఉంటే, కంగారు పడి వచ్చేసానంటావా మీనా? అదే కదా చెప్తున్నాను అని సాధారణంగా అలా ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు శృతి, నువ్వు ఇంటికి రిటర్న్ వచ్చేయని వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. శృతి ఇంటికి వచ్చేస్తుందా? అయితే ఎవరు తీసుకురాబోతున్నారో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.